ఇప్పుడు సగటు ప్రతి తల్లిదండ్రి ఆశించేది ఒకటే, తమ పిల్లలకు ఉన్నతమైన విద్య, మంచి తిండి. అందుకే లక్షలు పెట్టి ఖరీదైన వసతి గృహాల్లో చదివిస్తున్నారు. ఆర్థిక స్తోమత మించిన ఎలాగోలా పేరొందిన విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. తమ దగ్గర విశాలమైన తరగతి గదులు, కార్పొరేట్ స్థాయి విద్య, నాణ్యమైన భోజనం అంటూ కరపత్రాలు, యాడ్స్ లో చెప్పే విద్యా సంస్థలు ఆ ప్రమాణాలు అసలేం పాటించడం లేదు. అధ్వానపు పరిస్థితుల్లో వంట వండుతున్నారు, ఇరుకు గదుల్లో చదువు చెప్తున్నారు. కారణాలు ఏమిటో కానీ కొన్ని సందర్భాలలో అధికారులు కూడా అటువైపు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్తే అక్కడ పరిస్థితులను చూసి అవాక్కవుతున్నారు. ఇటీవల మాదాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆయా దుకాణాలు, కొన్ని హోటల్ తనిఖీ చేశారు. ఇదే సమయంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కూడా ఫిర్యాదులు ఉండడంతో వాటిని కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు నివ్వెరపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. వంటగది పరిస్థితిని చూసి అధికారులు తల్లడిల్లిపోయారు. లక్షలు పెట్టి హాస్టల్లో ఉంచి చదివిస్తుంటే ఆయా యాజమాన్యాలు పెడుతున్న తిండిని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అపరిశుభ్రంగా వంటగదిని నిర్వహించడంపై మాదాపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై ఆహార భద్రతా విభాగం అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గత శుక్రవారం శ్రీ చైతన్య కిచెన్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేల మందికి భోజనం తయారు చేస్తున్న వంటగదిలో పాడైపోయిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు తెలిసింది. కిచెన్ స్టోర్ రూమ్ లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు తేల్చారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ వంటగది నుంచే గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఆహారం సరఫరా చేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఇక్కడ వండే భోజనాన్నే హాస్టల్లోని వేల మంది విద్యార్థులకు రోజు అందజేస్తున్నారు. ఇలాంటి ప్రధానమైన కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉండడంపై ఆహార భద్రతా విభాగం అధికారులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిచెన్ ను సీజ్ చేయాలని, ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి ఆహారం తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు లక్షల్లో గుంజుతున్నారు, కానీ తిండి, విద్యా విషయానికి వచ్చేసరికి నాణ్యత పాటించడం లేదు. శ్రీ చైతన్య, నారాయణ వంటి కాలేజీల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. 10వ తరగతి చదివిన వారు, వార్డెన్లు వీళ్ళకే 10-15 వేలు ఇచ్చి హాస్టళ్లను నడిపిస్తున్నట్టు గతంలో చాలా సందర్భాల్లో తేలింది. ఇలాంటి కాలేజీల్లో పరిస్థితులను తట్టుకోలేక ఇటీవలే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ చదవలేక లక్షలు చెల్లించి చదివిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల దాదాపు 26 మంది విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. అటు తల్లిదండ్రులు కూడా ఏది ఆలోచించకుండా రంగురంగుల ప్రకటనలు చూసి విద్యార్థులను నరక కూపంలో వదిలేస్తున్నారు. కాగితాల్లో చూపించే మాయా ప్రపంచానికి ఇక్కడ ఉన్న పరిస్థితులను తట్టుకోలేక విద్యార్థులు చావు కోసం పరుగు పెడుతున్నారు. లక్షలు ఫీజులు పెడుతున్నా వసతులు లేని, కనీసం సరైన తిండి కూడా పెట్టని ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రం అడ్మిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఇలాంటి శ్రీ చైతన్య కాలేజీలపై ప్రభుత్వ యంత్రాంగం తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న విద్యా సంస్థలపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంది.